సో ఇప్పుడు మీరు చెప్పబోయే ప్రిడిక్షన్ ఏంటి? ఈ పాడ్‌కాస్ట్‌లో మీరు కొత్తగా ఏదో చాలా ప్రిపేర్ అయ్యి వచ్చారు, రాసుకొని యాహ్! వచ్చారు. ఈ ఏంటి? సంవత్సరం అంటే ఎందుకంటే ఇప్పుడు ఏంది అసంబద్ధంగా ఈ ఆగస్ట్‌ల ఇవాళ డేట్ ఎంత? 15 ఇవాళ తారీఖు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం 2026వ సంవత్సరము. హ్మ్. మరి ఈ వేణుస్వామి ఏంది ఎటు కాకుండా సెప్టెంబర్, ఆగస్టు నెలలో వచ్చి దుకాణం తెరిచిండు అంటే, హ్మ్. మొన్న జూలైలో శని వక్రీకరించిండు. హ్మ్. సో మీనరాశిలో రేవతి నక్షత్రానికి సంబంధించి. హ్మ్. అలాగే రేపు అక్టోబర్ 31 గురువు సింహరాశి ప్రవేశం జరుగుతోంది. అతిచారంలోకెళ్ళి మళ్ళీ వెనక్కొస్తాడు. హుహు. అట్లనే 2027వ సంవత్సరం జూన్ 2వ తేదీ నాడు మళ్ళీ సైకిల్ అనేటువంటి ఫస్ట్ నుండి స్టార్ట్ అవుతుంది. అంటే శని మేషరాశిలోకి ప్రవేశిస్తుంది. ఓకే. ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ వ్యవహారము మేషరాశి అంటే రాశులలో ప్రప్రథమమైనటువంటి రాశి మేషరాశి. సో లైఫ్‌లో చాలా చేంజెసు, స ప్రపంచంలో చాలా చేంజెసు, దేశంలో చాలా చేంజెసు, చాలా రకాల చేంజెసు రాసుల పరంగా గానీ, మనుషుల పరంగా గానీ, ప్రకృతి పరంగా గానీ ఉండే అవకాశం ఉంది. హుహు. సో మేషరాశిలోకి శని ప్రవేశం అనేటువంటిది జరుగుతా ఉంది. అలాగే ఇప్పుడు మనకు ఈ ఈ నెలలో రవి, కేతువులు కలిసి సింహరాశిలో ఉండబోతా ఉన్నారు. ఇట్ ఈస్ వెరీ, 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 వెరీ డేంజరస్. సెప్టెంబర్‌లో. ఆగస్ట్‌లో ఆగస్ట్‌లో. రాబోతున్నారు. హుహు. సో రవి, కేతు కాంబినేషన్ వచ్చినప్పుడు చాలా సంచలనాలు జరుగుతాయి. హుహు. అలాగే మొన్న 12వ తారీఖు నాడు, ఆగస్టు 12 నాడు ఏర్పడ్డటువంటి గ్రహణము కర్కాటక రాశికి సంబంధించినటువంటి గ్రహణం. హుహు. అలాగే గ్రహణాల కాంబినేషన్ కూడా చాలా విచిత్రమైనటువంటి కాంబినేషన్స్‌లో జరుగుతోంది. అంటే నేను గ్రహాల సంయోగం అనేటువంటిది ఇంతకుముందు 80 సంవత్సరాల కింద జరిగినటువంటి కాంబినేషన్‌లో. అందువల్ల ఇప్పుడు ప్రిడిక్షన్ చెప్పాల్సొస్తుంది. ఈ సంవత్సరం ఓన్లీ మనం ఇప్పుడు చెప్పబోయే ప్రిడిక్షను ఈ సెప్టెంబర్ 2026 నుండి డిసెంబర్ 2027 వరకు చెప్తున్నాం. అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇవి 4 నెలలు, అది 12 నెలలు. అంటే 16 నెలల పాటు మాత్రమే చెప్పే ప్రిడిక్షన్స్ ఇవి. ఓకే. మళ్ళీ జనవరిలో చెప్పేవి మళ్ళీ కొత్త సంవత్సరం ప్రిడిక్షన్స్ వేరు. ఓకే. ఓన్లీ ఇవి ఈ గ్రహణాలకు సంబంధించి, అలాగే ఈ రాశి మార్పులకు సంబంధించినటువంటి ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి సంవత్సరాలు ఇవన్నీ గూడా. ఓకే. నేను మీకు మొన్న జనవరిలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉగాదికి మీకు గుర్తుందో లేదో, హ్మ్. నేను ఒక మాట చెప్పిన. 25 కంటే 26 డేంజర్, 26 కంటే 27 డేంజర్. అవును. అట్లా పెరుగుతూ 32 కల్లా ఈ డేంజర్ అనేటువంటిది 1000% రీచ్ అయ్యే అవకాశం ఉంది. హుహు. చాలా ఎక్స్‌ట్రీమ్ నెగటివిటీ మనం చూడబోతా ఉన్నాము. చాలా సమస్యలు భారతదేశాన్ని, ప్రపంచాన్ని కబళించే అవకాశం ఉంది. హుహు. కరెంట్ ఉండకపోవచ్చు, నిత్యావసర వస్తువులు దొరకకపోవచ్చు, సో పంటలు చేతికి అందకపోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఎల్‌నినో ప్రభావం చెప్తా ఉన్నారు. భగవంతుని దయ వల్ల ఈసారి అంత ప్రభావం సైంటిస్టులు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే, సైన్స్ ఎక్స్‌పెక్ట్ చేసిన దాని మీద కంపేర్ చేస్తే తక్కువనే ఉంది. హ్మ్. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే లండన్‌లో ఎల్‌నినో ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. అవును. జీవితంలో ఏసీలేసుకున్నటువంటి లండన్ వాసులు ఇవాళ ఏసీలేసుకొని బతుకుతున్నారు. హ్మ్. సో అక్కడ నిన్న నైట్ నేను మాట్లాడిన 39 నిన్న టెంపరేచర్. ఎప్పుడు లేదు లండన్‌లో. హ్మ్. సో నేననేది ఒక్కసారి మీరు ఊహించండి. ఇదే 39, 40 మీకు మంచు పర్వతాల మీద ఉంటే ఏంది పరిస్థితి? మొత్తం వాటర్ అంతా వచ్చేస్తదిగా బయటికి. హ్మ్. సో చాలామంది రాబోయే కాలంలో మేబీ అది 29లో అవ్వచ్చు, 32లో అవ్వచ్చు. హ్మ్. మంచు పర్వతాలు కరిగే అవకాశం ఉంది. హుహు. మంచు పర్వతాలు కరిగితే మీరు జనరల్‌గా ఈ కలియుగ నాశనం అనేటువంటి పదం వినుంటారు. అవును. అంటే ఒకవేళ కలియుగం నాశనం అయిపోతే ప్రపంచం మునిగిపోతది అంటే, హ్మ్. ప్రపంచం మునిగిపోవాలి అంటే మంచు పర్వతాలు కరిగి 10,000 అడుగుల ఎత్తుకు వాటర్ వస్తదట ఓహ్! భూమి మీద. భూమి మీద. 10 కిలోమీటర్ల వాటర్ ఉంటది. ఉంటది. హ్మ్. అంటే మరి ఆ లెవెల్‌లో కదా వాటర్ అది. హ్మ్. హ్మ్. సో హ్మ్. అప్పుడు ఇంక ప్రపంచం ఎక్కడ ఉంటది? ఓకే. సో అది ఒకవేళ ఇదే 40 డిగ్రీస్ గనక మంచు పర్వతాల మీద ఉంటే పరిస్థితి ఏంది? హ్మ్. సో ఇది ఇట్లాంటి ప్రిడిక్షన్స్ వీటి మీద నేను బాగా గ్రౌండ్ వర్క్ చేసుకున్నా. ఇప్పుడేంటి అటువంటి ప్రమాదం ఉందా కమింగ్ ఇయర్‌లో? ఇప్పుడేం లేదు. హ్మ్. సో ఈ సంవత్సరం ఉండే ప్రమాదాలున్నాయి. హ్మ్.